నోబెల్ శాంతి బహుమతి వస్తుందా రాదా? ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు అనుభవిస్తున్న ఉత్కంఠ ఇది. తాను ఎన్నో యుద్ధాలను ఆపానని, తనకు ఖచ్చితంగా ఆ బహుమతి ఇవ్వాల్సిందేనని డొనాల్డ్ ట్రంప్ వాదన. ఈ ప్రైజ్ సాధించడం కోసం పాకిస్తాన్ సహా పలు దేశాలతో నామినేట్ చేయించుకున్నారు. ఈ విషయంలో భారత్ సహకరించలేదని ఆగ్రహం కూడా ఉంది. అయినా నాకెందుకు ఇస్తారని నిట్టూర్చారు. తనకు నోబెల్ ఇవ్వకుంటే అమెరికాకే అవమానం అంటున్నారు ట్రంప్. అక్టోబర్ 10న ప్రకటించే ఈ బహుమతి కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్కు అర్హుడే కాదంటున్నారు అమెరికన్లు. ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతుల ప్రకటనకు వేళైంది. స్వీడన్కు చెందిన ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త, ఇంజనీర్, వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ స్థాపించిన నోబెల్ ఫౌండేషన్ 1901 నుంచి క్రమం తప్పకుండా ఈ బహుమతులు ఇస్తోంది. మానవాళి మనుగడకు, ఉన్నతికి దోహదం చేసే ఆవిష్కరణలు, సేవలు చేసేవారికి తన పేరిట ఈ బహుమతులను ఇవ్వాలని నోబెల్ వీలునామాలు సూచించారు. సాహిత్యం, ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, శాంతి ఇలా 6 విభాగాల్లో అవార్డులను ఇస్తారు. ఇందులో ప్రపంచంలో శాంతిని సాధించిన వారి కోసం ఇచ్చే బహుమతిని ఈ నెల 10వ తేదీన ప్రకటిస్తారు. ఈ ఏడాది నోబెల్ పీస్ ప్రైజ్కి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాగైనా ఈ బహుమతిని దక్కించుకోవాలని ప్రయత్నించడమే ఇందుకు కారణం. ఇప్పటివరకు నోబెల్ పీస్ ప్రైజ్ అందుకున్న అమెరికా అధ్యక్షుల్లో థియోడార్ రూజ్వెల్ట్, వుడ్రో విల్సన్, జిమ్మీ కార్టర్, బరాక్ ఒబామా ఉన్నారు. వీరి సరసన తన పేరు కూడా ఉండాలని ట్రంప్ ఆరాటం. నోబెల్ శాంతి బహుమతిని పొందిన బ్రతికున్న అమెరికా అధ్యక్షులను చూసినట్లయితే 2009లో బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. అంతర్జాతీయ దౌత్యం, ప్రజల మధ్య సహకారం బలోపేతం చేయటంలో ఆయన అసాధారణ సేవలకు ఈ అవార్డు దక్కింది. అణువ్యాప్తి నిరోధక ప్రోత్సాహం, ముస్లిం ప్రపంచంతో సంబంధాలను మెరుగుపరచడంలో ఒబామా కృషిని నోబెల్ కమిటీ గుర్తించింది. ఒబామా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన 9 నెలల్లోనే ఈ బహుమతి లభించడం విశేషం. ట్రంప్ 2018లో తొలిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి నోబెల్ ప్రైజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన పేరును పలువురు అమెరికన్లు, విదేశీ నేతలు ప్రతిపాదిస్తూ వస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. దీంతో ఈసారి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు ట్రంప్. ఒబామాకు ఇచ్చినప్పుడు తనకెందుకివ్వరని డొనాల్డ్ ట్రంప్ వాదన. తనకు నోబెల్ ప్రైజ్ దక్కేందుకు ఉన్న అర్హతల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు ట్రంప్. ప్రపంచ శాంతి దూతగా పేరు తెచ్చుకోవాలని, నోబెల్ బహుమతి సాధించాలని డొనాల్డ్ ట్రంప్ ఆశ. ఆ దిశగా ఆయన చెయ్యని ప్రయత్నాలంటూ లేవు. తాను రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యాక 8 యుద్ధాలను ఆపానని తనకు తాను గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని నివారించడంలో తన పాత్ర ఉందని పదే పదే చెప్తుంటారు ట్రంప్. అయితే